వెల్కమ్ టు ఓహో టాకీస్. మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. విజయశాంతి, అదేవిధంగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రధానంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఎవరికి కేటాయిస్తారన్న అంశం ప్రధానంగా చర్చకు రావడం జరిగింది. అయితే దీనిలో చాలా వ్యక్తుల పేర్లు మనకు వినిపించాయి. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి అని, విహెచ్ హనుమంతరావు అని, మధు యాష్కి గౌడ్ అని చెప్పేసి, సామా రామ్మోహన్ రెడ్డి అని చెప్పి, సునీతారావు అని చెప్పేసి, తర్వాత మైనార్టీకి సంబంధించిన ఫిరోజ్ ఖాన్, ఫహీం ఖురేషి, ఇట్లాంటి చాలామంది చిట్టా అయితే చాంతాడంతా మనకు సోషల్ మీడియాలో మరి వినిపించినాయి వీళ్ళ పేర్లు. అయితే ఫైనల్గా అయితే అద్దంకి దయాకర్కు, మరి రాములమ్మ విజయశాంతికి, అదేవిధంగా శంకర్ నాయక్కు మరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. మరి ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడిగా ఉన్న అద్దంకి దయాకర్కు మరి మొదట్లో రాదని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన మరి విద్యార్థి నాయకుడిగా, అదేవిధంగా కాంగ్రెస్లో ఒక సీనియర్ నేతగా ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నాడు. ఆయన తుంగతుర్తి టికెట్ను మరి త్యాగం చేయడం జరిగింది. 2023లో మందుల సామెలకు ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిండు. అది బీఆర్ఎస్ నుంచి వచ్చేసి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది మందుల సామెల్. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో మరి 2024 ఎంపీ ఎన్నికల్లో కూడా మరి టికెట్ ఆయనకు కేటాయించలేదు. మరి ఇలాంటి కార్పొరేషన్ పదవి కూడా అయ్యలేదు కాబట్టి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి, మరి ఎప్పటి నుంచో ఆయన ఆశ పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకు ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం, ఆ హామీని మరి నెరవేరుస్తూ ఈరోజు అద్దంకి దయాకర్కి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఒక సీనియర్ నేతగా ఉన్న విజయశాంతి తెలంగాణ తల్లి పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఎంపీగా పనిచేయడం మెదక్ నుండి, ఆ తర్వాత బీజేపీలో చేరడం, మునుగోడులో కూడా ఆమెకు బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఇట్లా తర్వాత రాజకీయ పరిణామాల వల్ల విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం 2023 ఎన్నికలకు ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. కానీ పార్టీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆమె యాక్టివ్గా ఉండట్లేదని చెప్పేసి వార్తలు అయితే వినపడతా ఉంది. మరి మొత్తం మీద అయితే కొత్తగా వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె గురించి వాకప్ చేసి ఎంక్వైరీ చేసి మరీ ఆమెను రప్పించి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో మాట్లాడి ఎమ్మెల్సీ టికెట్ ఆమెకు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మరి కాంగ్రెస్ అయితే నిర్ణయం తీసుకుంది. ఎంతోమంది ఆశావాహులు వారికి అవకాశం అవుతుందని భావించినప్పటికీ మొత్తానికైతే వీరికి అవకాశం దక్కిందని చెప్పాలి.